సింహరాశి వారికి మే 11వ తేదీ సోమవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రంలోపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా చెప్తానండి. అలాగే ఈరోజు సాధారణమైనటువంటి రోజు కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ మనసులో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు వినబోయే ఒక వార్తని అందుకోబోయే ఒక ఫోన్ కాల్ కానీ మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే ఈ వీడియోని లేదా ఈ విషయాన్ని పూర్తిగా ఒంటరిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలో జరిగే ఒక విషయం తెలుసుకుంటే మీరు నిజంగానే షాక్ అవుతారు. చాలా రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహం, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం, లేదా దూరమైనటువంటి ఒక వ్యక్తి గురించి వినబోయే నిజం, ఇవన్నీ ఈరోజు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. ఉదయం నుంచే మీ మనసు కొంచెం ఆందోళనలుగా ఏదో జరగబోతుందన్న భావనతో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. మీరు బయటకు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ జరిగే కొన్ని చిన్న సంఘటనల గురించి ఒక పెద్ద సంకేతంలా అనిపించవచ్చు. ఒక వ్యక్తి ప్రవర్తన, ఒక అనుకోని మెసేజ్, లేదా ఎప్పటి నుండో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా గుర్తు రావడం, ఇవన్నీ కూడా సాయంత్రానికి జరగబోయే ఆ పెద్ద విషయానికి సూచనలుగా మారవచ్చండి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే ఒక ఫోన్ కాల్ మీ మనసును కుదిపేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఆ కాల్ ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం లేదా ఒక స్త్రీకి సంబంధించినటువంటి ఒక విషయంగా కూడా ఉండవచ్చు. కానీ ఆ వార్త విన్న తర్వాత మీరు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఆలోచించే పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. ఇంతకాలం నాకు తెలియకుండా ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోయే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. ప్రతి మాటను జాగ్రత్తగా వినండి, ప్రతి సంకేతాన్ని కూడా గమనించండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరిగే రోజు కూడా అవ్వచ్చు అనమాట. ఈ యొక్క సింహరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు సింహరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి జ్యోతిష్య రాశి చక్రంలో 5వ రాశిగా గుర్తించబడిందండి. ఈ రాశికి అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే సింహరాశి వారు సహజంగానే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, గౌరవం, హుందాతనం కలిగిన వ్యక్తులుగా కనిపిస్తారు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు సింహరాశి వారి కిందికి చెందుతారు. వీరిలో రాజసిక స్వభావం, గౌరవం కోసం జీవించే తత్వం, ఎవరికి తలవంచని ధైర్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు 1, 3, 9. ఈ సంఖ్యలు ఈరోజు మీకు సింహరాశి వారికి ప్రత్యేకంగా శుభప్రదంగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా 1 సంఖ్య మీకు కొత్త ప్రారంభం, గౌరవం, విజయానికి సంకేతంగా కూడా ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు వచ్చేసి బంగారు రంగు, ఎరుపు, తెలుపు రంగులు. ఈరోజు మీకు పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు మరియు ఆగ్నేయ దిక్కు వైపు చేసే ప్రయాణాలు చాలా శుభప్రదంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూలు, కొత్త పనుల ప్రారంభం కోసం ఈ దిక్కుల వైపు వెళ్ళడం చాలా మంచిది. ముఖ్యంగా తూర్పు దిశ ఈరోజు మీకు గౌరవం మరియు పరిచయాలు, ఆర్థిక లాభాలకు కారణం కూడా అవ్వచ్చు. జాగ్రత్త వహించాల్సినటువంటి దిక్కులు వచ్చేసి పశ్చిమ దిక్కు వైపు అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవడం చాలా మంచిది. చిన్న ఆటంకాలు లేదా ఆలస్యాలు ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం, ఉదయం సూర్యనారాయణునికి నీళ్లు అర్పించి ఓం గురుని సూర్యాయ నమః అని 11 సార్లు జపిస్తే అదృష్టం బలపడుతుంది. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కొద్దిగా బెల్లం తిని వెళ్ళడం శుభప్రదంగా భావించవచ్చు. ఈరోజు మీరు వేసే ఒక అడుగు మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణం కావచ్చు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి సింహరాశి వారికి. ఎందుకంటే ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు అతిపెద్ద బలం కాబట్టి. ఈరోజు సాయంత్రం సమయం చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ఉంటుంది కదా, మీ జీవితంలో ఎన్నో రోజులుగా నడుస్తున్నటువంటి ఒక సందేహానికి సమాధానం తీసుకురాబోతుందండి. ఈరోజు సాయంత్రం తర్వాత మీరు వినబోయే ఆ వార్త మీకు మొదట షాక్ ఇచ్చిన తర్వాత విషయం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కూడా కారణం కావచ్చు. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా ఒంటరిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఉదయం నుంచి మీ మనసులో ఏదో ఒక తెలియని ఆందోళన ఉండవచ్చు, ఏదో జరగబోతుందనే భావన మీలో తిరుగుతూ ఉండవచ్చు. కొంతమంది సింహరాశి వారికి ఈరోజు పనులు ఏకాగ్రత లోపించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీ మనసు ఎప్పటికప్పుడు ఒక వ్యక్తి, ఒక విషయం లేదా ఒక ఎదురు చూపు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే ఒక ఫోన్ కాల్ మీ ఆలోచనలను పూర్తిగా మార్చేయొచ్చండి. ఆ కాల్ ద్వారా మీరు చాలా కాలంగా తెలియని ఒక నిజాన్ని తెలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగం, డబ్బు, బంధాలకు సంబంధించిన విషయం కావచ్చు. కానీ ఆ వార్త విన్న తర్వాత మీరు కొన్ని క్షణాలు మాటలు రాకుండా నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
కొంతమంది సింహరాశి వారికి దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడాలని ప్రయత్నించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నిన్ను మర్చిపోలేకపోయాను అనే మాట కూడా వినే అవకాశం ఉంది. ఇంకొంతమందికి అయితే ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం వారి జీవితంలో కొత్త మార్పులకు కూడా కారణం కావచ్చు. ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి చెప్పే మాటల్లో ఒక నిజాయితీ, ఒక బాధ, మరొక వైపు ఇంకా ఉన్న అభిమానాన్ని మీరు గమనిస్తారు. ముఖ్యంగా ఈరోజు ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల ద్వారా ముఖ్యమైన వార్తలు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఊహించని వ్యక్తి నుండి ఈ కాల్ రావచ్చు. మొదట మీరు నమ్మలేరండి, కానీ తర్వాత అదే విషయం నిజమని అర్థమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రాశివారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, కోపంతో లేదా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. మీరు వినే ప్రతి మాట వెనుక ఒక కారణం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో వచ్చే ఈ ఒక్క ఫోన్ కాల్ మీ భవిష్యత్తు ఆలోచనలను కూడా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈరోజు ఒక పేదవారికి ఆహారం దానం చేస్తే కనుక ఆగిపోయినటువంటి పనుల్లో కదలిక మొదలవుతుంది. కొన్ని ఫోన్ కాల్స్ కేవలం మాట్లాడడానికి రావు, కొన్ని కాల్స్ మన జీవిత దిశనే మార్చడానికి వస్తాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం మీకు వచ్చే ఆ ఒక్క కాల్ మీ జీవితంలో ఒక కొత్త నిజాన్ని మీకు తప్పకుండా బయట పెట్టబోతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు సోమవారం గ్రహస్థితుల ప్రభావం మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది. కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, మరికొన్ని రంగాల్లో మాత్రం జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఓర్పు, ఆలోచన శక్తి చాలా ముఖ్యం. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి గ్రహం సూర్యుడు, అందుకే వీరికి అధిపతి దేవుడు ప్రధానంగా సూర్యనారాయణ స్వామి అని భావిస్తారు. అలాగే పరమశివుని అనుగ్రహం కూడా ఈ రాశి వారిపై బలంగా ఉంటుంది. సింహరాశి వారికి ఎక్కువగా సూర్యారాధన, శివారాధన చేస్తే గౌరవం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఇక ఉద్యోగంలో మీకు అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగ రంగంలో మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం ఈరోజు మీకు అనుకూలంగా మారవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇవ్వగలవు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈరోజు శుభ సూచనలు అయితే ఉన్నాయి. ఇక కుటుంబ విషయాలు చాలా కొంతకాలంగా ఉన్న దూరాలు తగ్గే అవకాశం ఉంది. ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా కనిపిస్తున్నటువంటి రంగాలు కూడా ఉన్నాయండి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరిని పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ప్రేమ మరియు బంధాల విషయంలో చిన్న అపార్థాలు రావచ్చు. మీ మాటలు కొంచెం కఠినంగా మారే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యపరంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతి చాలా అవసరం. ఇక ఈరోజు సింహరాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజల పరిహారాల గురించి తెలుసుకుంటే కనుక ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణకి నీళ్లు అర్పించండి. ఓం గురుని సూర్యాయ నమః అని 11 లేదా 21 సార్లు జపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోమవారం కావడంతో శివాలయంలో శివలింగానికి జలాభిషేకం చేయడం చాలా శుభప్రదం. ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇంట్లో చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే ప్రతికూల శక్తులు తగ్గుతాయండి. ఒక నిమ్మకాయపై 4 లవంగాలు పెట్టి ఇంటి బయట ఉంచితే నరదిష్టి ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. ఈరోజు మీరు చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి పేదవారికి గోధుమలు లేదా బెల్లం దానం చేయడం, ఆవులకు గడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం చాలా మంచిది. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేస్తే సూర్య అనుగ్రహం పెరుగుతుంది. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం వల్ల ఆగిపోయినటువంటి పన్నుల కదలిక కూడా వస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీ ధైర్యమే మీకు అతిపెద్ద బలం. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించిన చివరకు గెలిచేది మీ ఆత్మవిశ్వాసమేనండి. సూర్యుని కాంతిలా మీరు కూడా మళ్ళీ వెలిగే సమయం దగ్గర పడుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా పగులుతుంది అని. ఆ మాట వెనుక ఒక లోతైన అర్థం ఉందండి. మన జీవితంలో అన్ని బాగానే జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పనులు ఆగిపోవడం, మనసుకు దిగులుగా మారడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడం, ఆరోగ్యం బలహీనపడడం, ఇవన్నీ చాలా కాలంగా నరదిష్టి ప్రభావంగా మీరు భావిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఎక్కడ ఉన్న ప్రత్యేకంగా కనిపిస్తారు కాబట్టి మీ గౌరవం, మీ ఆత్మవిశ్వాసం, మీ ఎదుగుదల ఇవి చూసి కొందరిలో మౌనంగా అసూయ పెరగవచ్చు. బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మీ విజయాన్ని తట్టుకోలేక వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈరోజు నరదిష్టి ప్రభావం కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవచ్చు. నరదిష్టి ఎక్కువగా ఉంటే కనుక ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు రావడం, మాటకు అపార్థాలు పెరిగిపోవడం, ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ఆలస్యం కావడం, చివరి నిమిషంలో పనులు క్యాన్సిల్ అవ్వడం లేదా ఎవరో అడ్డుపడుతున్నట్లు అనిపించడం, ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి, ఒత్తిడి పెరగవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు మీకు నిద్రలేమి, మానసిక ఆందోళన ఎక్కువయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు, పోయిన డబ్బు తిరిగి రాకపోవడం, ఎవరో మోసం చేయాలని ప్రయత్నించడం ఎట్టి పరిస్థితుల్లో రావచ్చు అనమాట. ముఖ్యంగా సంబంధాలు దూరం పెరగడం, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ మాటలకు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే పెద్దలు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయమని చెప్తుంటారు. ఒక నిమ్మకాయపై 4 లవంగాలు పెట్టి ఇంటి బయట ఉంచండి. సాయంత్రం సమయంలో ఉప్పు కలిపిన నీటితో ఇంటి ముందు చల్లండి. కర్పూర హారతి ఇస్తే ప్రతికూల శక్తులు తగ్గుతాయని విశ్వాసం. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేస్తే శని ప్రభావం కూడా తగ్గుతుందండి. ఈరోజు శివాలయంలో ఒక చిన్న దీపం వెలిగించి ఇంటికి వచ్చేలోపు తప్పకుండా మీరు నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది.
ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు పరమశివుని నామస్మరణ చేసుకోండి. ఓం నమః శివాయ భక్తితో జపించండి. మీ గుండెల్లో ఉన్న భయం, బాధ, ఆందోళన అన్ని క్రమంగా పూర్తిగా తగ్గిపోతాయి. మీరు కోల్పోయిన దానికంటే త్వరలో పొందబోయేది చాలా పెద్దదిగా ఉంటుంది. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.